ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైన పాటలైన వినోదమైన వార్తలైన ఆరోగ్యమైన విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతిలో ఉన్నట్లే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు. తెలుగు వన్ డైలీ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఆగస్టు 1వ తేదీ వార్తా వివరాలు చూద్దాం. కాంగ్రెస్ వేసిన పునాదితోనే హైదరాబాద్ లో ఐటీ రంగం వేళ్లూనుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్కిల్ వర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, నీటిపారుదలకు నెహ్రూ తొలి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. నెహ్రూ మారుమూల ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పేదవాడికి విద్య అందించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లను తీసుకొచ్చింది రేవంత్ అన్నారు. ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైలం రిజర్వాయర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుండి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యాం వద్ద 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60,000 క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. దీనిపై వివిధ వర్గాల నుండి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ ఎంట్రన్స్ వద్ద ఆందోళన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిన్న సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వారు సీఎం ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. సబితకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గద్వాల ఎమ్మెల్యే పండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ కావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ కావడంతో మళ్లీ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన వెంకట్రెడ్డిపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వంలో ఇసుక, బీచ్ శాండ్, బొగ్గు గనుల వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి పట్టారు. కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన అనంతరం చంద్రబాబు సాగునీటి వినియోగదారులతో సమావేశమయ్యారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన కోర్టు తీర్పునకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ సమంజసమేనని, ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు చారిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ స్పందించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందని వెల్లడించారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందన్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఉదయం పెన్షన్ల పంపిణీ ప్రారంభమైన 2.5 గంటల వ్యవధిలోనే 63% పూర్తవగా మధ్యాహ్నం వరకు 91.83% పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. అమ్మా ఆవకాయ్ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు.